హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవునికి స్నేహితునిగా మనం ఉండాలంటే ఏ విధంగా జీవించాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. దేవునికి మనము స్నేహితునిగా ఉండాలంటే మొట్టమొదటగా ప్రార్థించే వ్యక్తిగా మనం ఉండాలి. రెండవదిగా విడవక ప్రేమించే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుణ్ణి విడవక ప్రేమించాలి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున దేవుని మనము విడవక ప్రేమించాలి. అదేవిధంగా హత్తి ఉండే వ్యక్తిగా మనం ఉండాలి. దేవుణ్ణి హత్తుకుని మనము జీవించాలి. మేలు కోరే వ్యక్తిగా మనం ఉండాలని బైబిల్ గ్రంథంలో సామెతలు 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనము మేలు కోరే వ్యక్తులుగా మనం ఉండాలి. అన్యాయం చేయని వ్యక్తిగా మనం ఉండాలి. సంతోషపరిచే వ్యక్తిగా మనం ఉండాలి. దాపరికము లేని వ్యక్తిగా మనం ఉండాలి. అదేవిధంగా తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే మరి ఎక్కువైన ప్రేమ గలవాడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాణం పెట్టుటకు కూడా వెనుకాడని వ్యక్తిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ దేవుని కలిగి జీవిస్తూ ప్రార్థిస్తూ ఆయన విడవక ప్రేమిస్తూ మేలు కోరే వ్యక్తిగా మనం ఉంటూ న్యాయంగా జీవించినప్పుడు దేవునికి స్నేహితులుగా మనం ఉండగలుగుతాము. దేవునితో మనకి అటువంటి సహవాసము దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.